మీనాని ఇంటికి తీసుకొచ్చి విద్యా సాక్ష్యంతో సహా రోహిణి సహా గుణ దినేష్ని అరెస్ట్ చేయించిన బాలు. దాంతో ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే మీనా కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతికే క్రమంలో బాలు చాలామందినే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక అలా వెతుకుతున్నటువంటి బాలుకి ఇక్కడ దినేష్ వాళ్ళు తనతో ఆడుకుంటున్నారనే విషయం అర్థమయ్యి ఇక తనే వెతకడం మొదలు పెడతాడు. ఇక ఈలోపు ఇటు నుంచి బాలు వెతుకుతున్నటువంటి టైంలోనే ఇక అక్కడ ఇద్దరు జంట, అంటే ముసలి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తూ ఉంటారు. బాలుని చూసి, బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాము, ఏం జరిగిందంటే అంటూ జరిగింది మొత్తం చెప్తారు. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే ఏంటి మీరు చెప్తోంది నిజమా అని చెప్పని అంటే, నిజం బాబు. ఇక వాళ్ళు బాలుతోటి జరిగింది చెప్తారు. ఇలా ఇద్దరు వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఒక ముగ్గురు ఎర్ర షర్ట్ వేసుకొని కూడా ఉన్నాడు, అందరూ కూడా మాస్కులు వేసుకున్నారు అని చెప్పేసి. ఎటు వెళ్ళారు అంటే డైరెక్షన్ చూపించేసరికి ఇక బాలు అయితే అటుగా ప్రయాణం చేస్తాడు. ఇక అలా వెళ్తూ ఉండగా చాలా దూరం వరకు కూడా ఈ కార్ ప్రింట్స్ అనేవి కనపడతాయి అన్నమాట. ఇక వాటి ద్వారా మొత్తానికి బాలు అయితే ఎక్కడికైతే వాళ్ళు వెళ్ళారో అక్కడికి చేరుకుంటాడు. ఇక అలా చేరుకున్న తర్వాత చుట్టూ చూస్తే గుడి గంటలు మోగుతూ ఉంటాయి. నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా గుడి గంటలు మోగాయిరా, అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి రాజేష్ తోటి అంటాడు. అనేసరికి సరే బాగా ఎదుగుదాం పదా అని చెప్పేసి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారనమాట. ఇక అలా వెతుకుతున్నటువంటి టైంలోనే ఊహించని విధంగా ఇక బాలుకైతే కొంచెం దూరంగా కార్ ఏదైతే ఉందో అది కనబడుతుంది. కనబడేసరికి ఇక అలా మొత్తం మీద దూరంగా కనిపించినటువంటి దీన్ని చూసి, కార్ని చూసి ఇక బాలు అయితే గబగబా బిల్డింగ్లోకి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక అక్కడ బాలుకైతే క్లియర్గా అంటే ఎట్లా మనుషులు ఎవరైతే రౌడీలు ఉంటారో వాళ్ళు కనపడతారనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే అలాగే ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థమవుతుంది అనేసి ఇక బాలు అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇక వెంటనే గబగబా లోపలికి వెళ్తాడు బాలు. లోపలికి వెళుతూ బాలు అయితే ఒకటే చెప్తాడు ఎవరికి, రాజేష్ తోటి, నువ్వు ఖచ్చితంగా నువ్వు చూడవలసింది కేవలం ఒకటి, ఎంతోసేపు చూడొద్దు. నేను ఒక పావు గంటలో బయటకు వచ్చానా సరే, నేను రాలేదంటే నువ్వు వెంటనే ఈ లొకేషన్ని పోలీసులకి షేర్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు, అర్థమైందా అని చెప్పని అంటాడు. సరే బావ అయితే అని చెప్పేసి ఇక రాజేష్ అంటాడు. అన్న తర్వాత ఇక వెంటనే బాలు అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ గుణ, దినేష్ కూర్చుని ఉంటారు. ఇప్పుడు మనం మళ్ళీ ఫోన్ చేసి అక్కడ కాదు ఇంకొక చోట అని చెప్దామా అని గుణ అంటూ ఉంటే, అలాగే ఈసారి నేను చెప్తాను అని దినేష్ అంటాడు. అనేసరికి ఇక చేయండి అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక బాలు. ఈలోపు వాళ్ళు కాల్ చేస్తారు. చేసేసరికి బాలు ఫోన్ అక్కడే రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి వీడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇక్కడే రింగ్ అవుతోంది అని చెప్పేసి ఇక దినేష్ అంటూ ఉంటే ఇంకా అక్కడ ఎదురుగా బాలు లోపలికి వస్తూ కనపడతాడు. వెరీ గుడ్, బాగుందిరా మీ ఇద్దరాట, భలే బాగుంది. వెనకడికి ఒకడు అనుకున్నాడంట, నేనేం చేసినా ఎవరికి తెలియదులే, ఎవరికి కనిపించదులే, సో నేను చేయాల్సింది చేసేయచ్చులే అని చెప్పి. కానీ ఇలా అడ్డంగా దొరికిపోతాడని మాత్రం ఊహించున్నాడు కదా అని అంటాడు బాలు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే వాళ్ళైతే ఒకటే అంటారు. ఎవరు? బాలు. ఇక అక్కడ గుణాని ఇంకా అటు నుంచి దినేష్ని ఇద్దరిని కూడా కొట్టి అక్కడ నుంచి మీనాని తీసుకుని బయటకు వస్తాడు. ఇక వాళ్ళైతే బాలుని గట్టిగా కొట్టే ప్రయత్నం చేస్తారు, కానీ బాలుకి దెబ్బలు తగులుతాయి. ఇక తర్వాత మీనాని తీసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మీనాతోటి, అసలు నువ్వు వీడికి ఎలా చిక్కేవు పోలగంప అని చెప్పని అడిగితే, నా మానాన్ని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి బయలుదేరాను. తీరా చూస్తే ఇదిగో వీళ్ళు వచ్చి నన్ను ఇలా చేశారు అని చెప్పని అంటుంది. అనేసరికి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు అనే సంగతి వాళ్ళకి తెలుసా ఏంటి? లేకపోతే ఇప్పట్లో వీళ్ళతో మనకి ఎటువంటి విరోధం లేదు, అన్నీ క్లియర్ అయిపోయినాయి అని అంటే, అయిపోయినాయి అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు అనుకోలేదేమో, మనకేం తెలుసు అని అంటుంది. సరేలే, జరిగింది ఏదో జరిగింది, కానీ ముందు ఇంటికి పదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు బాలు.
అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే మీనా వంక చూస్తూ, మీనాని తీసుకురావడానికి చాలా రిస్క్ చేసి తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఇద్దరు వెధవలు మీనాని కిడ్నాప్ చేశారు అనగానే వెంటనే ఇక రోహిణి అయితే, ఎవరు బాలు వాళ్ళు అని చెప్పానంటే, వాళ్ళెవరో, వాళ్ళ వెనకున్నదెవరో అందరి గురించి నేను తేలుస్తాను, అందరి విషయాలు బయటకు వచ్చేలా చేస్తాను, ఎందుకు కంగారు పట్టం అని చెప్పేసేసి అంటాడు బాలు. ఒక్కసారిగా రోహిణికి కంగారు వచ్చేస్తుంది. ఇక వెంటనే రోహిణి అయితే ఏం చేయాలో అర్థం కాక విద్యకి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇక అలా రోహిణి విద్యతో మాట్లాడుతున్నటువంటి ఫోన్ కాల్ బాలు చెవిన పడుతుంది. అది విన్నటువంటి బాలు ఒక్కసారిగా, ఏంటి ఇదంతా రోహిణికి తెలిసే జరిగిందా? పార్లర్ అమ్మకి దీంట్లో పాత్ర ఉందా ఏంటి? ముందు ఆ విద్యని పట్టుకుంటే సరిపోతుంది అని చెప్పి బాలు విద్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక విద్య అయితే బాలుని చూసి, ఏంటి బాలు ఇలా వచ్చావు అని చెప్పని అడుగుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా నిజం చెప్పు అని చెప్పని అంటాడు. అడుగు బాలు, ఏంటది అని చెప్పని విద్య అంటుంది. మీ ఫ్రెండ్కి మాఫియా వాళ్ళతో ఇంకా అండర్ గ్రౌండ్ డాన్స్ తోటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అంటాడు. అదేంటి బాలు అలా అడిగావు అని చెప్పానంటే, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక కూడా నీతోటి ఏదో సీక్రెట్గా చెప్తూ ఉంది కదా, మీనాని ఇంటికి తీసుకొచ్చాడు, ఇప్పుడు దినేష్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలీదు అంటుంది. వాళ్ళ గురించి ఈవిడికెందుకు? అసలు మీనా దినేష్ వాళ్ళ దగ్గరే ఉందని చెప్పి ఈవిడికి ఎలా తెలుసు? అన్నీ నిజాలు కావాలి విద్య, ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పొద్దు, అర్థమైందా? నువ్వు గనక అబద్ధం చెప్పావు అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా నువ్వు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త అని అంటాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది బాలు, విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను అంటూ విద్య అయితే మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇక విద్య చెప్తున్నటువంటి విషయాలు విని ఒకసారిగా బాలు షాక్ అయిపోతాడు. అదేంటి ఇదంతా నిజమా అని అంటే, నిజం బాలు, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది అంటుంది విద్య. దాంతో ఇక బాలు అయితే షాక్ అయిపోతాడు, చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే రోహిణి గురించి విద్య చెప్పినటువంటి విషయాలు అలాంటివి. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరినటువంటి బాలు ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, పార్లరమ్మా ఎక్కడున్నావు అని చెప్పేసేసి పిలిచేసరికి, ఏంటి బాలు అని చెప్పని బయటకు వస్తుంది. ఎప్పటి నుంచి నువ్వు మాఫియా రన్ చేస్తున్నావు అని అంటాడు. మాఫియా ఏంటి అని చెప్పి రోహిణి అనేసరికి, మాఫియా ఏంటా చెప్తాను. అసలు మీనాని కిడ్నాప్ చేశారనే విషయం నీకెలా తెలుసు అని అనగానే, నాకెలా తెలుసు, ఇక్కడ నువ్వు వచ్చి చెప్పడంతోనే తెలుసు అనగానే, మరి విద్యకి అంటాడు. విద్యకి నేను చెప్పటం వల్ల తెలుసు అనగానే, మరి ఎవరు కిడ్నాప్ చేశారో ఎలా తెలుసు అంటాడు. ఎవరు కిడ్నాప్ చేశారో నాకెలా తెలుసు బాలు, నువ్వు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అని అనగానే, మరి నేను చెప్పకుండానే ఆ దినేష్ వాళ్ళు మీనాని కిడ్నాప్ చేసిన విషయం బాలుకి తెలిసిపోయింది అని చెప్పి నువ్వెలా నీ ఫ్రెండ్ విద్యకు చెప్తున్నావు అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బాలు అంటే, నిజం, నేను విన్నా నిజం, నీ నోటితో నువ్వే విద్యతోటి ఈ విషయం చెప్తున్నావు కదా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే రోహిణి ఇరుక్కుపోయానరా దేవుడా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు మీనా అయితే, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పని అంటుంది. నిజం రోహిణి, నీకు విషయం తెలియదు కదా, సారీ. ఈలోపు మీనా అయితే, ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పని అంటుంది. దాంతో, నిజం పూలగంప, నీకు తెలియదు కదా, ఈ మేడం గారు విద్యకి ఫోన్ చేసి మీనాని దినేష్ వాళ్ళు కిడ్నాప్ చేసిన విషయం బాలుకి తెలిసిపోయింది, కాపాడి తీసుకొచ్చేశాడు అని చెప్పి చెప్పడం విని నేను విద్య దగ్గరికి వెళ్ళి విద్యను నిలదీశాను. దాంతో విద్య చెప్పిన విస్తుపోయే నిజాలు విని నేను షాక్ అయిపోయాను అని చెప్పని అంటాడు. ఇక విద్యను తీసుకొచ్చి లోపల నుంచోబెడతాడు బాలు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. విద్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పని అంటే ఇక బాలు అన్నీ చెప్తుంది. ఎందుకు కంగారు పడతారు, అన్నీ చెప్తుంది, అందరూ రావాల్సిన వాళ్ళు వస్తున్నారు, అందరి ముందే చెప్తుంది అని అంటూ ఉంటే ఈలోపు రాజేష్ అయితే దినేష్ని ఇంకా గుణాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. వచ్చేసరికి ఆ వెనకాలే పోలీసులు కూడా వస్తారు. ఇకప్పుడు విద్య ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టడం మొదలు పెడుతుంది. అది విన్నటువంటి పోలీసులు అయితే, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కరెక్టే కదమ్మా, రేపటి వచ్చి నువ్వు కోర్టులో కూడా చెప్తావు కదా అని చెప్పని అంటే,
చెప్తాను సార్ అంటుంది. ఎందుకు విద్య, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసేసి అనగానే, ఇవాళ నువ్వు మీనా విషయంలో తీసుకున్నటువంటి స్టాండ్ నాకు నచ్చలేదు. తన గురించి నువ్వు కనీసం బాధపడలేదు సరికదా. తను ఏమైపోయినా నాకు అనవసరం, తనుంటే నాకు అడ్డు అన్నావు. రేపటి రోజున ఎవరు అడ్డుగా అనిపిస్తే వాళ్ళని ఇలాగే పక్కకు తొలగించుకుంటూ వెళ్ళిపోతావు కదా. అందుకే నీలాంటి మనిషికి సాయం ఎందుకు చేశానా అని చెప్పి బాధపడుతూ నేను బాలు వైపు స్టాండ్ తీసుకున్నాను. తనకు అన్ని నిజాలు చెప్పేశాను అని అంటుంది. నువ్వు నిజాలు చెప్పేశావు, కానీ నా జీవితం ఏమైపోతుందో తెలుసా అంటే, ఇప్పటి వరకు నేను నీ జీవితం గురించి ఆలోచించే ఇప్పటి వరకు ఆగాను రోహిణి. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి పని వల్ల నా మనసు చాలా బాధపడింది. అందుకోసమే నేను ఇక బాలుకి అన్ని నిజాలు చెప్పేశాను అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా ఇక రోహిణి అయితే, ప్లీజ్ విద్య ఇక్కడికి ఆపేసేయి అని చెప్పని అంటూ ఉంటే, నేను ఆపను, అన్నీ చెప్పేస్తాను అని ఇక విద్య అన్ని విషయాల గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. ప్రతిదీ బయటకు పెట్టేస్తుంది. ఇక అలా బయట పెట్టడంతో ఒక్కసారిగా ఇక అటునుంచి రోహిణి అయితే బాధపడుతూనే అత్తయ్య తన మాటలేమి నమ్మకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాలు, నమ్మక ఎవరి మాటలు నమ్మమంటావు పార్లర్ అమ్మ, చెప్పు ఒకసారి ఎవరి మాటలు నమ్మమంటావు అని చెప్పేసి అనేసరికి ఇక బాలు మాటలతోటి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి రోహిణి ఇక వెంటనే, అది కాదు బాలు, ఏం జరిగినా ఎలా జరిగినా నేను మీ అన్నయ్యకి భార్యని కదా అంటూ ఉంటుంది. అందుకోసమే కదా ఇన్నాళ్ళు మేము సైలెంట్గా ఊరుకున్నాము. నువ్వేం చేసినా, ఏం మాట్లాడినా, ఏ రకంగా నువ్వు ఇది చేసినా కూడా. కానీ ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని క్షమించరాంది. ఎందుకంటే మీనా ఎవరో కాదు, నీ తోటి కోడలు. ఆ ఆలోచన కూడా లేకుండా తన్ని కిడ్నాప్ చేస్తున్నారని తెలిసి కూడా అంత సైలెంట్గా ఉండగలిగావు అంటే ఇంకా నేను ఏ రకంగా మేము మనిషి కింద లెక్క వేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు బాలు. ఇక పోలీసులు అయితే మొత్తం విన్న తర్వాత, ఓకే అండి, మాకు క్లారిటీ వచ్చింది. అదేంటి అంటే, ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి దీనంతటికీ కారణం. తనే వీళ్ళని రెచ్చగొట్టింది, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేలా చేసింది. కిడ్నాప్ జరుగుతున్న విషయం తెలిసి కూడా తను ఏమాత్రం ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇంటిమేట్ చేయలేదు అని చెప్పేసి పోలీసులు అంటారు. అలా అన్న తర్వాత ఇక అందరూ కలిసి అంటే పోలీసులు ఇటు దినేష్ని, అటు గుణాని, ఇంకా ఇటు నుంచి రోహిణిని అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక బాలు అయితే ప్రభావతితోటి, ఇప్పటికైనా నమ్ముతావా ఏం జరిగిందనేది అంటే, నేను నమ్మను. నువ్వు కావాలని చెప్పి రోహిణిని తప్పు మనిషి కింద ప్రూవ్ చేయడానికి విద్యని మానిపులేట్ చేసి ఇదంతా చెప్పించావు. రోహిణిని నేను బయటకు తీసుకొస్తాను అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. వెళ్ళి తీసుకురా అని చెప్పేసేసి బాలు అంటాడు. అనేసరికి ఇక ప్రభావతి స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి రోహిణిని బయటకు తీసుకెళ్ళటానికి బెయిల్ గురించి మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఇక అప్పుడు ఈలోపు కామాక్షి ప్రభావతికి ఫోన్ చేసి, ఏంటి ఓ తెగ గొప్పగా ఫీల్ అవుతున్నావు నీ కోడలు గురించి, అసలు నీకు నీ కోడలు గురించి ఏం తెలుసు అని అంటుంది. ఏం తెలుసేంటి, ఏం తెలియాలి అని అడుగుతుంది ప్రభావతి. ఏం తెలియాలా, నీ కోడలు ఎలాంటిదో నీకు తెలియాలి, నీ కోడల గురించి కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి అని అంటుంది. ఏంటవి అంటే, నువ్వు మీనాని దొంగను చేయాలనుకున్నావు కదా, మీనానే దొంగతనం చేసింది అని కూడా అనుకున్నావు కదా. మరి అలాంటప్పుడు మీనా దొంగ అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉండాలిగా. అంటే ఎందుకు లేవు? ఆ రోజున టీ పెట్టుకొచ్చింది అదే కదా, వంటగదిలోకి వెళ్ళింది అదే కదా. అంటే అంతకు ముందు రోజే నీ కోడలు తన ఫ్రెండ్ విద్యను తీసుకుని నా దగ్గరికి వచ్చిందని తెలుసా? దానికంటే ముందు రోజే నీ కోడలు ఒక్కతే నా దగ్గరికి వచ్చి నీ 2 లక్షల గురించి ఆరా తీసిందని తెలుసా నీకు అనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి నువ్వు చెప్పేది అంటే, ముందు ఇక్కడ కేసు వెనక్కి తీసుకుంటాననే మాట పక్కకు పెట్టి నాతో రా చెప్తాను అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. దాంతో ఇక ప్రభావతి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను రోహిణి అని చెప్పేసి గబగబా ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడైతే ఇక కామాక్షి కూర్చుని ఉంటుంది. అందరూ చాలా సీరియస్గా ఉంటారు. ఇదేంటి ఏమైంది అనుకునే లోపే ఇక వెంటనే కామాక్షి ప్రభావతితోటి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. అలా చెప్పుకుంటూ వచ్చే క్రమంలోనే అవేవో పెద్ద నువ్వు కష్టపడ్డ డబ్బులాగా, నీవు కష్టపడ్డ జీతాన్ని డబ్బుల్ని మీనా తీసేసుకుందన్నట్టుగా ఓకే రంకలేస్తున్నావేంటి, ఆ డబ్బు నీకు అప్పనంగా వచ్చిందే కదా, శివగాడి కేసు వెనక్కి తీసుకోవడానికి లాయర్ దగ్గర నువ్వు తీసుకున్న డబ్బు 2 లక్షలేగా నాకు ఇచ్చి కందిపప్పు డబ్బాలో పెట్టించావు,
ఆ తర్వాత ఈ రోహిణి వచ్చి పని కట్టుకుని కూర్చోండి పిన్ని, మీకు మసాజ్ చేస్తాను అది ఇది అంటూ నంగనాచి మాటలు చెప్పి మొత్తానికి నా దగ్గర గుట్టు రాబట్టింది. వంటగదిలో కందిపప్పు డబ్బాలో దాచిపెట్టి ఉంచానని చెప్పి కూడా చెప్పేలా చేసుకుంది. చెప్పిన తర్వాత రోజున తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చి ఆ డబ్బు కాజేసింది. అది అక్కడ డబ్బు కాజేసిందనే విషయం నాకు క్లియర్గా అర్థమైంది. కానీ నీకు ఒకవేళ మొత్తం విషయం తెలిసినా కూడా మీనా మాత్రమే దొంగలా కనపడుతుంది, మీనా మాత్రమే దొంగతనం చేసినట్టు ఉంటుంది. కానీ నాకైతే రోహిణియే ఇదంతా చేసిందని చెప్పి అనిపిస్తోంది. అంటే రోహిణియే ఎందుకు చేసింది అనుకోవాలి, మీనానే చేసుండొచ్చు కదా అంటుంది ప్రభావతి. నాకు తెలుసుగా నువ్వు ఇలాంటి మాటే మాట్లాడతావని, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ విషయంలో అస్సలు వెనకాడవని నాకు తెలుసు, ఇలాంటి నోటి దురుసు మాటలే మాట్లాడతావని నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను కదా, నేను చెప్పేది పూర్తిగా విను. ఇక్కడ నేను సాక్ష్యాధారంతోనే మాట్లాడుతున్నాను అంటుంది. సాక్ష్యాధారంతో మాట్లాడుతున్నావా, ఏంటా సాక్ష్యాధారం అని చెప్పేసేసి అంటుంది ఇక ప్రభావతి. ఏంటా అని చెప్పానంటూ రాధిక అని పిలుచుద్ది. ఇక రాధిక వచ్చి మేడం అంటే ఏంటి నువ్వొచ్చావు ఇక్కడికి అంటుంది ప్రభావతి. ఈ అక్క ఉంది కదా, ఈ అక్కే మొన్న కామాక్షి మేడం వాళ్ళ ఇంట్లో వంటగదిలోంచి డబ్బు తీసింది అని చెప్పేసేసి అంటే నువ్వు చెప్తుంది నిజమా రాధిక, ఆ అక్క లేకపోతే ఈ అక్క సరిగ్గా చూసి చెప్పు అని చెప్పానంటే ఏంటమ్మా మిమ్మల్ని చూస్తే తప్పంతా ఈవిడ మీదకే నెట్టాలి అని గట్టిగా కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు అంటారు పోలీసులు. అబ్బే అదేం కాదండి అంటే మరి లేకపోతే చూసిన అమ్మాయి క్లియర్గా చెప్తోంది ఈ అమ్మాయే ఆ డబ్బు తీసింది అని, మరి నువ్వేంటి ఆ రకంగా మాట్లాడతావు అని చెప్పేసేసి అంటే అది కాదండి అంటే అంటూ ప్రభావతి ఏదో చెప్పబోతుంటే ఇక ఆపమ్మా, ఆ అమ్మాయి చెప్తోంది కదా నేనే చూశాను, నేనే ఆ ఎక్కే తీసింది అని చెప్పి అని అంటూ ఇక విద్యను పట్టుకుంటారు. చెప్పమ్మా నువ్వే డబ్బు తీసావంట కదా అని అంటే అవును సార్ నేనే తీశాను, కానీ ఆ డబ్బు అక్కడ ఉందని చెప్పి నాకు చెప్పి నన్ను తీయమని చెప్పి అక్కడికి తీసుకెళ్ళిందంతా రోహిణి వల్ల ఇదంతా జరిగింది. ఆ దొంగతనం తన మీదకి ఎక్కడొస్తుందని చెప్పి గుణ వాళ్ళతో కలిసి మీనాని కిడ్నాప్ చేయించింది అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే ప్రభావతి కూడా నోరెళ్ళబెడుతుంది. ఇప్పుడు చెప్పమ్మా ప్రభావతమ్మ ఏంటి సంగతి, ఇప్పుడు నీ బంగారపు కోడలు, మలేషియా కోడలు, 300 కోట్లు అకౌంట్లో ఉన్న కోడలు ఏ రకంగా 2 లక్షల రూపాయలు దొంగతనం చేసిందో తెలిసింది కదా, అది బయటపడకుండా ఉండడం కోసం అటు గుణాకి మీనాని కిడ్నాప్ చేయమని చెప్పింది. ఇలా అన్ని రకాలుగా చూసుకుంటే చాలా తెలివిగా ఇంటందరినీ వాడుకుంటూ ప్రశాంతంగా తన బ్రతుకుతోంది ఈ మహాతల్లి అని అంటాడు బాలు. దాంతో ఒక్కసారిగా ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి చెంప చెళ్ళు అనిపించి చెప్పవే నిజం చెప్పు, వాళ్ళు అంటుందంతా నిజమేనా అంటూ ఉంటే అవునత్తయ్య నేనే ఆ డబ్బు తీయించాను, ఎందుకంటే అంటూ ఉంటే నువ్వు ఎందుకు తీయించినా సరే డబ్బు అయితే తీయించావు కదా ఇక వదిలే అని చెప్పానంటూ ప్రభావతి పక్కకు వెళ్ళిపోతుంది. ఏమ్మా ఇప్పుడు అరెస్ట్ చేయొచ్చా అని అంటే అలాగే సార్ అని చెప్తుంది. దాంతో ఇక సైలెంట్గా అక్కడ నుంచి పోలీసులు దినేష్ని గుణాని ఇంకా రోహిణిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. విద్య అయితే నన్ను క్షమించండి ఆంటీ, అన్ని నిజాలు చెప్పక తప్పలేదు, చెప్పేశాను అని అంటూ ఉంటే అదేదో ముందే చెప్పినట్టయితే మేము ఇంత నష్టపోకుండా ఉండేవాళ్ళం కదా, అందరినీ నమ్మకుండా ఉండేవాళ్ళం కదా అని అంటూ ఉండేసరికి ఇక వెంటనే విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇక ఆలోచనలో పడుతుంది. రోహిణి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు అని అంటూ ఉండగా సత్యం వచ్చి చూసేవంతా కూడా నిజాలని చెప్పి ఎప్పుడూ అనుకోకు, మీనా పేదరికాన్ని దాచిపెట్టలేదు, తను చదువులేనితనాన్ని దాచిపెట్టలేదు, తను చేసే వృత్తిని దాచిపెట్టలేదు, ఏది దాచిపెట్టలేదు, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉంచింది. కానీ రోహిణి మాత్రం ప్రతిదీ అబద్ధం చెప్పింది. ఇప్పుడు తెలిసిందిగా రోహిణికి ఏమేమి ఉన్నాయో తన లైఫ్లో మనకు తెలియనివి. తనకు పెళ్ళైంది, ఒక బిడ్డున్నాడు, తల్లుంది, తనకెవరు మలేషియాలో లేరు. ఇలా తను మనకి అబద్ధాలు చెప్పి మన మనోజ్ని పెళ్లి చేసుకుంది అని. కాబట్టి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని సత్యం వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.